అంటే అప్పుడు పోతే కూడా అత్తగారింట్లో కూడా మర్యాదలు ఉండవు సార్. హ్మ్. కొత్త పెళ్లి కొడుకుగా ఉండేటప్పుడు మాత్రం కొత్తగా పెళ్లి అయ్యి అత్తగారి ఇంటికి పోతే మన బిడ్డను బాగా చూసుకొని బాగా అల్లుడికి అన్ని సకల మర్యాదలు చేస్తే మన బిడ్డను బాగా చూసుకుంటారు అని చెప్పి అత్తగారింట్లో మర్యాదలు చేస్తారు. అంటే రాను 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 అత్తగారింట్లో కూడా మర్యాదలు తగ్గిపోతాయి. అదే విధంగా వీళ్ళు చేసింది పనికి మాలిన పని. ఒక ఎస్సీ యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి నీ కేసులు మా పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునే విధంగా అతను టార్చర్ పెట్టి హౌస్ అరెస్ట్ చేసి నానా హింసలు పెట్టి ఒక మాజీ ఆ, మాజీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి సిగ్గు శరం లేకుండా ఇలాంటి పనులు చేసి మళ్ళా మీరు తగుదనమ్మా అని కోర్టులో పోయి కోర్టులో కూడా జడ్జి గారి ముందర మీ ఇష్టానుసారం మాట్లాడితే జడ్జి గారు కూడా వీనికి యావజ్జీవ శిక్ష చేసి ఉండాల్సింది సార్. జడ్జి గారు ఏదో కొంచెం మంచోడుగా ఉంది కాబట్టి తను వదిలేసినట్టున్నాడు. జడ్జి గారి ముందర ఆ విధంగా ఏదంటే అది మాట్లాడితే జడ్జి గారికి ఉన్నటువంటి విచక్షణాధికారంతో ఆయన ఏదైనా చెప్పచ్చు. యావజ్జీవ శిక్ష చేసేసి ఉండాల్సింది. ఇలాంటి వాడికి పీడ వదిలిపోయి ఉంటది. కాబట్టి వీళ్ళు అంటే దైవాంత సంభూతులు అనుకుంటారేమో. ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఆయన చేసుకుంటా ఉంటాడు కదా, అన్ని నేనే ఎవరిని ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ హ్మ్. ఆ అదేవిధంగా ఎంపీలు కానీ ఎవరిని కూడా క్యార్ చేయరు. ప్రజలనట్ట ఓట్లు వేసుకున్న తర్వాత క్యార్ చేయరు అనుకోండి, వాళ్ళని కూడా క్యార్ చేయకుండా ఇష్టానుసారం చేశారే. ఆ విధంగా వీళ్ళు కూడా పిల్ల సైకోలు కదా, వీళ్ళు పిల్ల సైకోలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దాంట్లో కూడా మళ్ళా ఇంకొక విషయం ఏమంటే శాపనార్థాలు అంట. శాపనార్థాలు ఏమని మీరేమన్నా దైవాంత సంభూతులా? మీరు శాపాలు పెడితే ఆ శాపాలకి తగిలేసేదానిక? పెద్దోళ్ళు సామెత చెప్తారు సార్. మామూలుగా రవికిరణ్ గారు మా అన్నకు కూడా తెలుసుంటారేమో, మా అన్నకు కూడా పెద్దోళ్ళు సామెత చెప్తారు. నేను చిన్నప్పుడు వినేవాడిని. యూజువల్ గా విలేజ్లో పిల్లి శాపాలకి ఉట్లు తెగిపోతాయి అనేసి. అంటే పిల్లి కింద నుండి పైకి ఎగ చూస్తుందంట. అదే పాలు వెన్న ఉంటే నాకు అందలేదు అనేసి ఆ ఉట్టిని తిడితే ఉట్టి తెగి పడిపోతుంది తాగదామని. ఆ విధంగా వీళ్ళ శాపాలకి వీళ్ళు వీళ్ళు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం అన్నా చేస్తుంటే ఒరే మంచోడు అలాంటి వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, అలా ఇబ్బంది పెట్టామంటే మనకు శాపాలు తగులుతాయి, పాపాలు తగులుతాయి అనేదానికి. వీళ్ళంతా దొంగలు కదా సార్. దొంగలు మహిళల్ని హింసించిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో ప్రజల సొత్తుని గ్రావాల నుండి టోటల్ అదేదే మేధో స్కామ్ ఆ మేధో స్కామ్ కానీ అదేమది ఐటీ పార్కు, ఆ ఐటీ పార్కు కూడా పూర్తిగా వీళ్ళ దెబ్బకి ఖాళీగా పడిపోయాడు అది. ఇలాంటివన్నీ చేసేసి వీళ్ళు మళ్ళా తగుదనమ్మా అని చెప్పి ఈరోజు ఏం మాట్లాడినారు. మళ్ళీ ఆ రోజు ఇది కాకుండా అంతకుముందు ఏం మాట్లాడినారు సార్? మీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఏ పార్టీ ఆఫీస్ అన్నా ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ అంటే దేవాలయం లాగా చూస్తాడు. ఎవరు నిజమైన కార్యకర్తలు దేవాలయం లాగా భావిస్తారు. ఎందుకంటే అక్కడ నుండి ప్రజా సేవ చేసేదానికి అవకాశం కలుగుతుంది. అన్ని కూడా మనకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఎక్స్పెషలీ నాలాంటి కరుడు కట్టిన కార్యకర్తకి ఆ దేవాలయం లాగా మేము వెళ్ళినామంటే మంచి భోజనం పెడతారు, సకల మర్యాదలు చేస్తారు, మా లాగు బాగు అడుగుతారు. అలాంటి ఇతనికి రాజకీయ జీవితం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి చేసి ఏదైతే గన్నవరం ఆఫీసు మీద కూడా మీరు దాడి చేశారు కదా, అదే గన్నవరం ఆఫీసులో నుండి మీరు అన్ని కార్యక్రమాలు చేసి ఆ నుండే కదా మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల రెక్కల కష్టంతో కదా మీరు శాసనసభకు వచ్చారు. అదే కార్యాలయం మీద దాడి చేశారు. శాసనసభకు వచ్చి అదే కార్యాలయం మీద ఫర్నిచరు, కార్లు అన్ని ధ్వంసం చేసింది ఒక లెక్క అయితే, ఎవరైతే మీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి కేసులను అన్నింటినీ కూడా పెట్టినా కూడా ఇబ్బంది పడము, మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి పంచన చేరి, ఆ పంచన చేరిన వెంటనే నాకు తల్లి